ప్రళయం నాడు మనకు పనికొచ్చేవి ఆచరణల? దీని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బోధనలు ఏమిటి? అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ప్రియ సోదర సోదరిమణులారా, ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారి ఉల్లేఖనం ప్రకారం దైవ సందేశహరులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఓసారి నమాజ్, రోజా, జకాత్, హజ్, ఉమ్రా ఇత్యాది సత్కార్యాలన్నింటినీ గురించి ప్రస్తావిస్తూ మనిషి వీటన్నింటినీ ఆచరిస్తాడు, కానీ ప్రళయం నాడు అతనికి అతని బుద్ధి జ్ఞానాలకు అనుగుణంగానే ప్రతిఫలం దక్కుతుంది. సోదర మహాశివులారా, మనం చేసే ఆరాధనలు కేవలం లాంఛనప్రాయంగా చేసినట్లయితే అవి నెరవేరటం జరిగిన ఆ ఆచరణలకు తగిన ప్రతిఫలం ప్రళయం రోజున ప్రాప్తం కావాలంటే సరైన ధార్మిక స్ఫూర్తితో అవగాహనతో చేసిన ఆరాధనల్లోనే వాటి మాధుర్యం, కమ్మదనం మనిషికి లభిస్తుంది. అప్పుడే మనిషి ఆరాధనల అసలు లక్ష్యాన్ని పొందగలుగుతాడు. దేవుని నిజభక్తులు ఆరాధనల్లో పొందే హాయి, శాంతి, సంతృప్తి అతనికి సంప్రాప్తమవుతుంది. వీరు ఆలోచించకుండా కేవలం అంధానుసరణంగా, మూఢంగా దేన్ని అవలంబించరు. బుద్ధిని, వివేకాన్ని, వివేచనను వినియోగించి మరీ ప్రవర్తిస్తారు. పరలోకంలో ప్రతిఫలం కూడా వారి ఈ సచేతన ఆచరణకు అనుగుణంగానే లభ్యమవుతుంది. కనుక సోదర మహాశివులారా, ఇక్కడ ప్రస్తావించిన విధంగా మనం ఆరాధనలు చేసుకునే అవకాశాన్ని ఆ దైవం మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.